అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చన్నశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్స్. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రజలతోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ. వేళ్ల మీద లెక్కబెట్టే సందర్భాల్లో మాత్రమే ఆయన నేరుగా ప్రజలతోటి కలిసి మాట్లాడడం, ప్రజలని ఫేస్ చేయడం, మీడియాని ఫేస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం గత ప్రభుత్వానికి పూర్తి భిన్నంగా ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచే ప్రజలతోటి మమేకం అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నేరుగా ప్రజల నుంచే వినతి పత్రాలని అందుకుంటున్నారు ప్రజా దర్బార్ పేరుతోటి. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు కావచ్చు, వీరు ముగ్గురు కూడా నేరుగా ప్రజల నుంచి వినతి పత్రాలని అందుకొని వీలైనంత త్వరగా ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాసెస్ లో భాగంగా మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రజల నుంచి వినతి పత్రాలను అందుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ వినతి పత్రాలు ఇస్తున్న వారిలో పులివెందుల నుంచి వచ్చిన ఒక మహిళ తన సమస్య గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది. సో అది విన్న చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తిగా షాక్ అవ్వడం జరిగింది. ఆయనే కాదు, ఆ న్యూస్ విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం షాక్ అవుతుంది. సో ఆ షాకింగ్ సమస్య ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయని అరాచకం లేదు. వాటిల్లో ముఖ్యమైనది సహజ వనరుల్లో ఒకటి అయినటువంటి భూమిని కాజేయడం. ప్రభుత్వ భూములు కావచ్చు, ఖాళీ స్థలాలు కావచ్చు, ప్రైవేట్ ల్యాండ్స్ కావచ్చు, అలాగే కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, కాలేజీలు, ఇలాంటి ఏ స్థలమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళు పడ్డాయంటే వెంటనే దాన్ని వారి హస్తగతం చేసుకునే వరకు కూడా వారు నిద్రపోరు. అలాంటి పాలన సాగింది గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. సో ఇలాంటి అక్రమాలకి, దౌర్జన్యాలకి పులివెందుల నియోజకవర్గం ఏమి మినహాయింపు కాదు. పులివెందులలో స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బంధువులే ఈ భూదందాలకి తెరదీశారనమాట. సో యథేచ్ఛగా 5 సంవత్సరాల్లో సామాన్యుల నుంచి పులివెందులలో పొలాలని, వ్యవసాయ భూముల్ని, అలాగే కమర్షియల్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా లాక్కొని వారిని తన్ని బయటి ప్రాంతాలకి తరిమేయడం జరిగింది. సో అలాంటి బాధితుల్లో ఒకరైన కర్రెద్దుల విజయ అనే మహిళ చంద్రబాబు నాయుడు గారికి తన వినతి పత్రాన్ని అందజేసింది. తన సమస్యని వినతుల రూపంలో చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంచింది. ఆవిడకి వచ్చిన సమస్య ఏంటి అంటే, పులివెందుల నియోజకవర్గంలో వారికి ఉన్న 5 ఎకరాల పొలాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గర బంధువు అయినటువంటి మనోహర్ రెడ్డి అనే నాయకుడు అక్రమంగా లాక్కొని పొలంలోకి గనక అడుగు పెడితే నరికేస్తాం గొడ్డలు పెట్టి అని బెదిరించారు. సో ఆ బెదిరింపుల దెబ్బకి భయభ్రాంతులైన విజయ గారు కావచ్చు, అలాగే ఆవిడ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా బాపట్లలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు ఇన్ని సంవత్సరాలుగా. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది. మారడంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వినతి పత్రాన్ని తీసుకొని ఆవిడ వచ్చి ఈ సమస్యని చంద్రబాబు నాయుడు గారి ముందు చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు, మీడియా ముందు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. నేను అది చేశాను, ఇది చేశాను, నన్ను ఓడించారు, అయినా మంచి చేసాం, అది చేసాం, ఏంటి మంచి, ఏం మంచి చేశారు? కనీసం మీ బంధువులు, మీ చుట్టుపక్కల ఉండే నాయకులు కూడా నిజాయితీగా ఉన్నారు. సో మీ సంగతి సరే.
జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న నాయకుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా నిజాయితీగా డబ్బులు సంపాదించే మనుషులు లేకపోవడమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి రావడానికి కారణం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యని పట్టించుకుంటారా? లేదంటే జనం ఏమనుకుంటే నాకెందుకు, నేను చెప్పాల్సిన సోది నేను చెప్పుకుంటా పోతాను, నన్ను మెచ్చుకునే వాళ్ళు నాకు ఓట్లేస్తారు అని లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు చేసిన ఈ నిర్వాకం పైన మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.